తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో క్యూలో ఉన్న వారికి నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 18 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో క్యూలో ఉన్న వారికి నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లలో అందిస్తారు. వేణు, చెప్పండి, ఎట్టకేలకు నామినేషన్ల పర్వం ముగిసింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. ముఖ్యంగా నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు 547 మంది అభ్యర్థులు 856 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మరోవైపు ఇక్కడ 17 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా మరోవైపు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఈ రోజుతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దాదాపు 10కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఈ రోజు చివరి రోజు కావడంతో చాలా పెద్ద ఎత్తునే ఉదయం 11 గంటలకే కార్యాలయాలు చేరుకొని నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ కంటిన్యూ చేయడం జరిగింది. ఇక 3 గంటలతో ఈ ప్రక్రియ ముగిసింది. మొత్తం నామినేషన్లకు సంబంధించి సాయంత్రం పూర్తిగా ఎన్ని వచ్చాయి, ఈ నామినేషన్లకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా చివరి రోజున అనేది ఎన్నికల కమిషన్ కాసేపట్లో వెల్లడించింది. ఇక మరోవైపు రేపు నామినేషన్లను పరిశీలించనుంది. ఏవైతే నామినేషన్ ఇప్పటివరకు దాఖలు చేశారో వాటన్నిటినీ కూడా పరిశీలించి వీటిలో ఏవైతే పూర్తి స్థాయిలో సరిగా ఫామ్స్ నింపకపోయినా, సంతకాలు పెట్టకపోయినా అలాంటి వాటిని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే వాటికి సంబంధించి నామినేషన్ల పరిశీలన అనేది రేపు అధికారులు చేయనున్నారు. ఇక ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఉపసంహరణ గడువు ముగుస్తుంది. 29వ తారీఖు రోజున ఎవరైతే బరిలో ఉంటారో వారందరినీ నిలిపేస్తూ కూడా బ్యాలెట్ పేపర్ అనేది ప్రిపేర్ కావడం అనేది జరుగుతుంది. ఇక మే 13న ఇందుకు సంబంధించి ఎన్నిక కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. 400కు పైగా స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ విశాల జనసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. कांग्रेस पार्टी दोनों ने यहां पर भ्रष्टाचार किया है। भाई और बहनों, इतने कम समय में
कांग्रेस पार्टी ने तेलंगाना को दिल्ली का एटीएम बनाकर रख दिया है। जो टीआरएस ने भ्रष्टाचार किया था, वो भ्रष्टाचार का, चाहे कालेश्वरम का हो, चाहे भूमि घोटाला हो, एक की भी जांच कांग्रेस पार्टी नहीं कर रही। टीआरएस और कांग्रेस पार्टी दोनों मिले हुए हैं। और अगर मैं आज कहकर जाता हूं, आप तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाओ, मोदी जी तेलंगाना को ये भ्रष्टाचार से मुक्त कराने का काम नरेंद्र मोदी जी करेंगे। ये टीआरएस और 10 ఏళ్లలో బీజేపీ దేశ ప్రజలను దారుణంగా మోసం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ పాలనపై కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. 2 కోట్ల మందికి ఏటా ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన ప్రధాని నిరుద్యోగులను నిలువునా ముంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అదానీ, అంబానీ, అమెజాన్ వంటి కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి బీజేపీ సర్కార్ లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్లోనూ 15 లక్షల రూపాయలు వేస్తారని చెప్పి మోదీ మోసం చేశారని ఆయన అన్నారు. పార్లమెంట్ సాక్షిగా మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది. 2014, 2019 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా 7,21,681 ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పిండ్రు. అంటే 2 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చివరికి ఇచ్చిన ఉద్యోగాలు 7 లక్షల చిల్లర. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. జీఎస్టీ పేరుతో బీజేపీ దేశాన్ని దోచుకుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఎన్డీఏ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను 1200కు పెంచి మహిళలను తీవ్రంగా ఇబ్బందులు పాలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ పాలనలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, ఉత్పత్తులు చేసే రైతులను ఎన్డీఏ సర్కార్ నిలువునా ముంచిందన్నారు. చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలేదు జీఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అగ్గిపెట్టే, సబ్బు బిళ్ళ, అగరబత్తి కూడా జీఎస్టీ బారి నుంచి తప్పించుకోలేదు. చివరికి చిన్నపిల్లలు చదువుకునే రాసుకునే పెన్సిల్, రబ్బర్ మీద కూడా జీఎస్టీ పన్ను విధించి పేదలు చదువుకోని పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించిండ్రు. జీఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా 1947 15 ఆగస్టు నుంచి 2014 వరకు దాదాపుగా 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, 2 ఇంతల